యానిమల్స్కి పొసెసివ్నెస్ ఉంటుందా ఉండదా? సో అయితే రీసెంట్గా మా ఫ్రెండ్ చెప్పాడు, ఒక కపుల్కి ఓవర్ పొసెసివ్నెస్ వల్ల బ్రేకప్ అయిందంట. సో ఓకే, ఇట్స్ నార్మల్ థింగ్. బట్ యానిమల్స్కి ఎందుకు పొసెసివ్నెస్ ఉండదు అని నాకు డౌట్ వచ్చింది. సో అయితే ఫస్ట్ అసలు పొసెసివ్నెస్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఈగో, ఫియర్ ఆఫ్ లాస్, కంప్రెషన్ విత్ అదర్స్, అంటే వేరే వాళ్ళకు ఉన్నది మనకు లేదు అనే కుళ్ళు, అండ్ ఫోర్త్ పర్సనల్ ఐడెంటిటీ. సో ఇవన్నీ యానిమల్స్ కి ఉండవు కాబట్టి వాటికి పొసెసివ్నెస్ ఉండదు. యానిమల్స్ నార్మల్ గా ఎందుకు ఫైట్ చేసుకుంటాయి? ఫుడ్ కోసం ఆర్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫైట్ చేసుకుంటాయి. అది కూడా జస్ట్ సర్వైవల్ కోసం. యానిమల్స్ జస్ట్ ఆ మూమెంట్ లోనే బతుకుతాయి. ఆ క్షణం ఫుడ్ ఉందా లేదా అని ఆలోచిస్తాయి, కానీ రేపటి గురించి ఆలోచించవు. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఉన్న రిసోర్సెస్ లైక్ ఫుడ్, వాటర్, షాడోస్ పోయాయి అనుకో, ఆర్ ఎవరైనా లాక్కున్నారు అనుకో, ఏం చేస్తాయి? జస్ట్ మూవ్ ఆన్ అయిపోతాయి. సో వాటికి ఫియర్ ఆఫ్ లాస్ ఉండదు. అండ్ మనం ప్రతి దానికి ఎమోషన్స్ యాడ్ చేస్తాం. మనకి ఏదైతే ఉందో మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా ఫర్ ఎవర్ మనతోనే ఉండాలనుకుంటాం. అలా అనుకోవడం వల్ల మళ్ళా దానిని సంపాదించుకుంటాం అనే కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. సో మనకి ఫియర్ ఆఫ్ లాస్ ఎక్కువ. సేమ్ ఇలానే రిలేషన్షిప్స్లో కూడా ఫియర్ ఆఫ్ లాస్ వల్ల మనకి ఎక్కువ బ్రేకప్స్ అవుతాయి. లవ్ అనే కాదు, ఫ్రెండ్షిప్లో ఉంటుంది, పేరెంట్స్ లవ్లో ఉంటుంది, ఇంకేదో రిలేషన్షిప్లో కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో యానిమల్స్ నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఫస్ట్ ఫియర్ ఆఫ్ లాస్ లేకపోతే బెస్ట్. సెకండ్, లీవ్ ఇన్ మూమెంట్, ఫ్యూచర్లో పాస్ట్లో బతకకుండా ప్రెజెంట్ లైఫ్లో ఉండాలి. థర్డ్, ఒకటి పోయినా మళ్ళా సంపాదించుకుంటా అనే ధైర్యం ఉండాలి. ఫోర్త్, మెయిన్లీ ఎమోషనల్ డిపెండెంట్ ఉండకపోతే ఇంకా బెస్ట్. అంతే ఇంకా.